श्रीमात्रे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सद्गुरुकुलदेवताभ्यो नमः। ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క గురువులను, మీకు విద్య నేర్పిన గురు, మీ యొక్క ఉద్యోగంలో గురు, మీకు వ్యాపారంలో గురు, మీ ఇంటి గురువులు, జగద్గురువులందరినీ కూడాను ప్రార్థన చేసుకోండి. ఈ నెల మనం చెప్పకపోయే ఈ యొక్క జాతక ఫలితమంతా కూడాను గురుగ్రహ స్థాన చలనం, దాన్ని గురు పెయర్చి అంటారు. రానున్న మే 1, 2024 నాడు క్రోధినామ సంవత్సర చైత్రమాసం కృష్ణపక్షం శ్రవణ నక్షత్ర బహుళపక్ష అష్టమి మధ్యాహ్నం 1 గంటకు మేషరాశి నుండి వృషభ రాశికి మారుతున్నారు బృహస్పతి. ఈ యొక్క బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచమంతా నివసించే కన్యా రాశి మిత్రులారా, మీకు ఈ యొక్క గురు పేర్చి గురు స్థానం మారడం వల్ల జరిగే ఆ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కన్యా రాశి వారికి ఈ గురు సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. గురు భగవానుడు మీ రాశిని మరియు 3వ ఇంటి అయినటువంటి మరియు 9వ ఇంటిని చూస్తున్నాడు. ఇది ఉత్తమ కాలం అవుతుంది. ఆర్థిక పరంగా కన్యా రాశి వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత మీ ప్రయత్నాలు లాభిస్తుంది. కొత్త ఉద్యోగం పొందడానికి, విదేశాల్లో ఉద్యోగం పొందడానికి, పనిలో సమస్యలను పరిష్కరించుకోవడానికి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి, జాయింట్ వెంచర్ ప్రారంభించడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఆలోచించి ప్రారంభించండి. వాహనం, కొత్త వాహనం కొంటారు. వివాహం, సంతానం లేని వారికి సంతానం, ఇవన్నీ జరగబోతుంది. ఇంట్లో ఆస్తి సమస్యలు సాఫీగా తీరుతుంది. ఉమ్మడి మార్గంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతుంది. గురు భగవానుడు స్థానం చేస్తున్నాడు కాబట్టి వ్యాపారం చేసే కన్యా రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం. మీరు ఈ సంవత్సరంలో ఇల్లు కట్టుకోవడం ఖాయం, వాహనం కొనడం ఖాయం. ఆరోగ్య విషయంలో వస్తే 6వ ఇంట్లో శని ఆరోగ్య సమస్యను తగ్గిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం బాగా ఉంటారు. రోగ నిరోధక శక్తి సూచించే 7వ ఇంట్లో రాహు ఆరోగ్య సమస్యలను కలిగించిన గురు భగవానుని యొక్క చూపుతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాస్త ఆరోగ్యం పెట్టే శ్రద్ధ మాత్రం వహించండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ భాగస్వామి దొరుకుతుంది. సంతానం కోసం తహతలాడే వారికి అద్భుతమైనటువంటి సంతానం. జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు దంపతుల మధ్య. గురు భగవానుడు కోటి లాభాన్ని ఇస్తున్నాడు. రాజకీయ నాయకులకి, కన్యా రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి స్ట్రెస్ మాత్రం విపరీతంగా ఉంటుంది. ఊగిసలాడినా ఏదో ఒక సమయంలో, లాస్ట్ సమయంలో మీరు అద్భుతాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఐటీ రంగం వారికి చాలా అవకాశాలు వస్తున్నాయి. ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ వారికి చాలా అవుతుంది. వ్యవసాయదారులకి చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు. గురు భగవానుడు మరి చక్కత్వాళ్ళ వారు స్వయంగా కలిసి ఉన్నారు కాబట్టి ఈ గురు పేర్చి రోజు మే 1వ తారీఖున సంవత్సర కాలం వచ్చే ఫలితాన్నిచ్చే ఆ గురు భగవానుడు పోయి మీ దేవాలయంలో మీ వయసు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి, శనగలతో మాల వేయండి. వారి వారి జాతకంలో ఉన్నటువంటి దశాబుద్ధుల గ్రహాల ద్వారానే జాతకం మారుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఈ గురు భగవానుడు అంటే ఎవరు? అసలు ఈయన మనకు ఒక బయోడేటా ఉంటుంది కదా, నేను సో నా పేరు ఇది, నా గోత్రం ఇది, నా ఇల్లు ఇది, నేను ఇంత చదువుకున్నానని. ఈ గురువు ఎవరు? ఆయనకి సొంత ఇల్లు ఏది? ధనుస్సు, మీనరాశి ఆయనకి సొంత ఇల్లు. ఉచ్చరాశి ఎవరు? కర్కాటక రాశి. నీచరాశి ఎవరు? మకర రాశి. ఆయనకి ఇష్టమైనటువంటి దిశ ఏది? ఉత్తర దిశ. అతిదేవత ఎవరు? బ్రహ్మ. ఆ బృహస్పతి గురుని యొక్క రంగు ఏది? పసుపు. ఆయన ప్రయాణం చేసే వాహనం ఏది? ఏనుగు. ఆయనకి ఉపయోగించే ధాన్యాలేంటి? శనగలు. ఆయనకి ఇచ్చే పుష్పాలేంటి? రోజ్బెర్రీ అంటారు. వస్త్రం, పసుపు రంగు వస్త్రం వారికి ఇష్టం. వారు ధరించే రత్నం ఏంటి? పుష్యరాగం, కనక పుష్యరాగం.
వారికి ఇచ్చే నివేదన ఏంటి? శనగల పొడితో తయారు చేసిన అన్నం చాలా ఇష్టం వారికి. వారికి ఇచ్చే లోహం ఏంటి? బంగారం. ఆయన యొక్క జాతి ఏంటి? మగ జాతి. ఆయన యొక్క అవయవం ఏంటి? కండరం ఆయన యొక్క అవయవం. స్నేహపూర్వకమైనటువంటి గ్రహాలు ఈ బృహస్పతికి ఎవరెవరు ఉన్నారు? సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు. శత్రుగ్రహాలు ఎవరు? బుధుడు, శుక్రుడు. ఆయన యొక్క భార్య ఎవరు? తారాదేవి. మరి ఆయన పిల్లలు ఎవరు? భారద్వాజుడు, కుజుడు. ప్రార్థనా స్థలాలు ఏమున్నాయి? దక్షిణామూర్తి స్థలాలు, గురుస్థానాలు, గురు భగవానునికి సంబంధించిన అన్ని దేవాలయాలు ఆయనకి ప్రార్థనా స్థలమే. ఆయనకి అర్హత ఏంటి? ఈయనకున్న అర్హత, ఈయనకొక పొజిషన్ ఏంటి అంటే దేవగురువుగా ఆయన ఉన్నారు. ఎంత అద్భుతం చూస్తారా ఈ బృహస్పతి. మళ్ళీ చెప్తాను, గురు చూసిన కోటి లాభం. మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి, కాల్ చేయకండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి సద్గురవే నమః అని ఎంత వీరుంటే అంత పారాయణం చేయండి. విజయోస్తు. ఇంకను ఈ ద్వాదశ రాశుల ద్వారా ఈ గురు పేర్చి చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా, మా టీవీని ఆదరిస్తున్నటువంటి, ఇప్పటి వరకు మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇస్తాం. మీరు మా యొక్క ఛానల్ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు, మాకు కనబడుతుంది ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారో. కానీ సబ్స్క్రైబ్ అండ్ గంట గుర్తుని కాస్త గుర్తుకు తెచ్చుకోండి, అలా క్లిక్ చేయండి. ఇంకా ఎన్నో కార్యక్రమాల్ని నేను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడాను ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి అందరూ కూడాను ఈ ప్రపంచమంతా కూడా ఈ గురు పేర్చి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తున్నాం.